ఏపీఎస్ఆర్టీసీ ఆస్తులను పరిరక్షించుకునేందుకు ఉద్యోగులంతా ఐక్య పోరాటాలకు సిద్ధమ కావాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ పెండం సత్యానందం, కాకినాడ డిపో కార్యదర్శి ఇందేశ్లు పిలుపునిచ్చారు. కాకినాడ ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ రైతు బజార్ వద్ద గల ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయం వద్ద జనరల్ బాడీ సమావేశం జరిగింది. డిపో ప్రెసిడెంట్ ఐరవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర సెక్రటరీ పి జార్జ్ బాబు, రీజనల్ సెక్రటరీ పెండం సత్యానందం, డిపో ప్రెసిడెంట్ ఇందేశ్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెవి రావు, జిల్లా క్యాషియర్ కెఎస్ నారాయణ పాల్గొని సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం ఆపాలని అన్నారు. గతంలో ఇటువంటి కార్యక్రమం జరిగితే గత ప్రభుత్వం జీవోలను రద్దు చేసిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజులకు ఇచ్చే ఆలోచనను విరమించుకోకుంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, ఏపీజేఏసీ అమరావతి కార్యదర్శి శిరీష, వర్కింగ్ కమిటీ సభ్యులు సత్యవతి, భవానీ, కండక్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, మాణిక్యాలు, షరీఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు. వేధించే విధానం, రకరకాల పద్ధతులు పెరిగిపోతాయి. ఆ పద్ధతుల నుంచి బయటపడాలంటే మనం కూడా ఎత్తుకు పై ఎత్తు వేయాలి. కాబట్టి ఎత్తుకు పై ఎత్తు వేయడానికి రాష్ట్ర కమిటీ చాలా స్పష్టంగా ఇవాళ ఏం చేసిందంటే మొత్తం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాని పిలిచింది. ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, యాజమాన్యానికి మేము వ్యతిరేకం కాదు, మా హక్కులు పరిరక్షించుకుంటాం, ఆర్టీసీని పరిరక్షించుకుంటాం. రెండు సూత్రాలు మా దగ్గర ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్కి. మా ఆర్టీసీ పరిరక్షణ అంటే అదే ఆస్తులు, ఆర్టీసీ పరిరక్షణ. కాబట్టి ఉద్యోగులు ఆర్టీసీలో విలీనం అయ్యారు తప్ప ఆస్తులేమి ప్రభుత్వంలో విలీనం అవ్వలేదు. అవి కొన్న ఆస్తులు. మీరు ఆడకేళ్ళకి దారాదత్తం చేయడానికి ఎవరికి హక్కుదారులు కాదు. మీరు తక్షణం ఆర్టీసీ ఆస్తుల మీద చేయొద్దని చెప్పేసి వాళ్ళ ప్రెస్ మీట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎంప్లాయీస్ యూనియన్ రెండవ దశ ఆందోళనకు తెరదించాం. దాని మీద ఇప్పుడు ప్రతి డిపోలోనూ ప్రతి రీజనల్ సెంటర్లోనూ ఈ మీటింగ్లు పెట్టి రేపొద్దున ఆర్టీసీ మీద మన భవిష్యత్తు ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, దాని మీద మీరే తేల్చుకోవాలని చెప్పేసి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి ఆలోచన చేయండి. యాజమాన్యం చెప్పే దాడిని తిప్పి కొట్టాలంటే మనలో చైతన్యం రావాలి. ఏదైతే ఆర్టీసీ అవన్నీ కూడా పెట్టుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్రం నుంచి ఎదురైంది. మేము కూడా పొద్దున ప్రెస్ మీట్ పెట్టి జరిగింది. అదే విషయం కార్మికులందరికీ చెప్పి కార్మికులు ఉన్న వర్క్లో ఉన్న సమస్య కూడా చూసుకుని అవన్నీ కూడా గురించి భవిష్యత్తులో ఉద్యమం చేయడానికి అవకాశం ఉంటామని తెలియజేస్తున్నాం. కాకినాడ డిపోలో ప్రధానంగా మేము ఉద్దేశం చూసింది ఏంటంటే వేరే కార్లు డ్రైవర్కి కండక్టర్కి కార్లు అయితే మేనేజ్మెంట్ వేయలేదు. తక్షణమే కార్లు వేయాలి. కార్లు వేసి వర్క్లో యూనివర్సిటీ పరిష్కరించాలి. అలాగే ఏడీసీ కూడా తగినంత సిబ్బంది లేదు. ప్రమోషన్ ఉంది, 6 సంవత్సరాల నుంచి ప్రమోషన్ ఉంది. ఆ ప్రమోషన్ తక్షణమే ఇస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రమోషన్ అవ్వలేదు. ఆ ప్రమోషన్ అంటే వర్క్లో ఉన్న పారిశ్రామిక రాష్ట్రాన్ని ప్రభుత్వం. అలాగే ఏదైతే ప్రధానంగా మాకు పాత ప్రభుత్వం పెళ్లి అలాగే ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పిఎస్ లేదు. అలాగే 12వ పిఎస్సి కమిషన్ ఇస్తామని చెప్పారు, ఎంక్వైరీ లేదు. అవి కూడా చేయాలని కోరుతున్నాం. చేయకపోతే రాబోయే కాలంలో మరింత ఉద్యమం చేసి దేవతలు చేస్తామని తెలియజేస్తూ ఏ సమస్యగానే సరే పరిష్కారం ఉంటుంది అనేది రాదు పూర్తి నమ్మకం. కానీ సమస్య ఒకటి మన ఆలోచించే విధానం ఒకటి. ఏ కంపెనీకి ఇప్పుడు మీరు మన ఫ్రీ బస్ చేస్తున్నారు కదా, ఈ ఫ్రీ బస్సులు మీరు చాలా ఆందోళన చేస్తారు. కానీ ఏమి జాయిన్ అయినప్పుడు ఉన్న పరిస్థితి మనకి తిరిగి పునరావృతం అవుతుంది. అప్పుడు బస్సు లోపల 120 మంది ఉంటే బస్సు క్రాస్ మీద 30 మంది ఉండదు. 420 మంది మీరు సర్వీస్ చేస్తాం. అంతకంటే తాలూకా కూడా ఎవరు సిద్ధపడ్డారు, 5 రోజులు లోపల ఎక్కుతారు అంటే ఆ రోజు లిస్టులో పెట్టుకుంటే ఈ రోజు కష్టమే కాదు, 4 రోజులు చదవద్దు. కానీ ఒకటే మా లోపల సగం పెరుగుతుంటారు. సమస్యలు అయితే విపరీతంగా ఉంటాయి. ఇది సినిమా గిరిగా తెలిస్తే ఇప్పుడు మనం ఊరికి దానికంటే ఇంకా ఎక్కువ వస్తాయి సమస్యలు ఆ రోజు. అందుకని మన గురించి ఏంటంటే సాయంకాలం కొన్నాళ్ళ పాటు మన రైతులో ఎటువంటి సమస్యలు వచ్చింది దాన్ని ఎలా మనం చెప్పుకోవాలి. మన కంపెనీ కూడా చెప్పి అందులో ఆలోచించి దాన్ని ఎంతంటే మన మేనేజ్మెంట్కి